Okay. Good evening, children, all of you. Good evening. Good evening. Okay, we have completed one unit in from EVS Environmental Science. Today we are going to learn about second unit, second lesson. Children, do you like games? You like very much. I think you like very much games. So today we are going to learn about games and its rules. So ఈ రోజు గేమ్స్ గురించి వాటి యొక్క రూల్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. Okay, sir. Okay, sir. స్క్రీన్ కనిపిస్తుందా మీరు? Yes, sir. Okay, right. So today our lesson is different games and rules. So వివిధ రకాల ఆటలు వాటి యొక్క నియమాల గురించి మనము తెలుసుకోబోతున్నాము. చూడండి ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. చూడండి we all love to play. మనందరం కూడా ఆడడం అంటే చాలా ఇష్టపడతాము, ప్రేమిస్తాము ఆటలను. We play inside and outside our houses. మనము మన యొక్క ఇంటి లోపల లేదా బయట కూడా మనము ఆడుతాము. వెరెవర్ వి లైక్, ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ మనము ఇంటి బయట గాని ఇంట్లో గాని మనం గేమ్స్ అనేవి ఆటలు ఆడతాము. People have playing different games for centuries. ప్రజలు అనేది చాలా రకాల డిఫరెంట్ వేరు గేమ్స్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. బట్ చేంజెస్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద వే గేమ్స్ ఆర్ ప్లేడ్. సో కానీ ఆట ఆడే విధానంలో మార్పులు వచ్చినాయి. దేర్ ఆర్ మెనీ న్యూ గేమ్స్ దీస్ డేస్. సో ఇప్పుడు చాలా ఈ కాలంలో చాలా రకాల గేమ్స్ అనేవి కూడా కొత్త గేమ్స్ కూడా ఉన్నవి. We also play games which are played in foreign countries. అంతేకాదు ఫారెన్ కంట్రీస్ వేరే దేశాలలో ఆడుతున్నాము. పిక్చర్ గివింగ్ బిలో, కింద ఇచ్చినటువంటి పిక్చర్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి. సో వాట్ ఆర్ ద గేమ్స్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ football. These children are playing. So these children are playing cricket. The boy is playing football. The boy is cricket. Playing cricket. The boy is playing cricket. The girl is Yes. So every game has its own rules. ప్రతి గేమ్ కూడా దాని యొక్క రూల్స్ అనేవి ఉంటాయి. సో నౌ we will learn the rules of the games. చూడండి, రూల్స్ ఆఫ్ ద గేమ్స్. కొన్ని నియమాలు అనేవి నిబంధనలు అనేవి ఉంటాయి, వాటిని చూద్దాం. చూడండి, యూ ప్లే డిఫరెంట్ గేమ్స్. సో మీరు వేరు ఆటలు ఆడతారు. డోంట్ యూ ఆడతారా మీరు? Yes, you all of you play games. So before the game begins అంటే గేమ్ స్టార్ట్ చేసే కంటే ముందు the players divide themselves into groups. సో ఆట కంటే ముందు ప్లేయర్స్, అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గ్రూప్స్ గా డివైడ్ అవుతారు, రెండు సమూహాలుగా టీమ్స్ గా డివైడ్ అవుతారు. అవి డిస్కస్ ద మెథడ్ ఆఫ్ ప్లేయింగ్. సో ఆడే విధానం గురించి వాళ్ళు చర్చిస్తారు. దే ఆల్సో బ్రింగ్ ద రిక్వైర్మెంట్ మెటీరియల్. సో దానికి కావలసినటువంటి ఆ ఆటకు కావాల్సినటువంటి వస్తువులను కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. అండ్ మేక్ ఆల్ నెసెసరీ ప్రిపరేషన్స్. ఇంకా దానికి ఆటకు కావాల్సినటువంటి దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని సిద్ధం చేసుకుంటారు. డూ యు నో కబడ్డీ? మీకు తెలుసా కబడ్డీ? తెలుసా? Yes. Let us see how children play. ఇప్పుడు మనం కబడ్డీ ఏ విధంగా ఆడతారో తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ మన కబడ్డీ ఏ విధంగా ఆడతారో చూద్దాం. రహీం,
ద ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ రహీం అంట పీటీ అంట. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ అంటే పీటీ సార్. టుక్ ఆల్ ద చిల్డ్రన్ టు ద ప్లే గ్రౌండ్. సో అందరి పిల్లల్ని కూడా ప్లే గ్రౌండ్ కి తీసుకొని వెళ్ళిండంట. టు మేక్ దెమ్ ప్లే కబడ్డీ. సో వాళ్ళను కబడ్డీ ఆడించడానికి తీసుకెళ్ళిండంట. ఈ డివైడ్ దెమ్ ఇంటూ 2 గ్రూప్స్. సో వాళ్ళ 2 గ్రూపులుగా విభజించిండు. ఆఫ్ 7 ప్లేయర్స్ ఈచ్. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క టీమ్ లో 7 ఉండేటట్టు వాళ్ళను డివైడ్ చేసిండంట. ఈ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ ఆఫ్ కబడ్డీ. కబడ్డీ యొక్క నియమాల గురించి వివరించిండంట. హౌ టు ప్లే, ఏ విధంగా గేమ్ ఆడాలనేది చెప్పిండంట. ద ప్లేయర్ హూ కాంట్స్ కబడ్డీ షుడ్ టచ్ ద బార్క్ లైన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కబడ్డీ కోర్టు చూడండి. ఇక్కడ మీకు డూ యు నో ద కబడ్డీ కోర్ట్? హౌ ఇస్ ఇట్? కబడ్డీ కోర్ట్ ఎట్లుంటుందో చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఈజ్ కబడ్డీ కోర్ట్. సో దిస్ ఈజ్ మిడిల్ లైన్ అంటే మధ్య గీత. దిస్ ఈజ్ బార్క్ లైన్ అంటే తొక్కాలి. ఇక్కడికి వెళ్ళి ఆ తొక్కుడు గీత అంటాం. సో ఇది ఎండ్ లైన్ అంటే ఇది చివరి లైన్. సో ఇది రిటైర్మెంట్ అంటే ఇది అవుట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు. ఇది మనకు ఉన్నటువంటి ఇక్కడ మళ్ళీ సైడ్ లైన్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇది కబడ్డీ కోర్ట్. సో ఇక్కడ మీరు చూడండి ఏమంటారు ఇక్కడ, ద ప్లేయర్ హూ కాంట్స్ కబడ్డీ షుడ్ టచ్ ద బార్క్ లైన్, అదర్వైజ్ he or she may be declared out. సో ఎవరైతే వాళ్ళు మనకు అక్కడికి కాంట్స్ అంటే కూత పడతాం కదా, కబడ్డీ 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 అని కూత మనం కబడ్డీ వెళ్ళినప్పుడు రైడింగ్కి వెళ్ళినప్పుడు కూత మనం చెప్తాం కదా, దాన్ని కాంట్స్ అంటారు. ఎవరైతే కబడ్డీ అని కూతకి వెళ్తారో వాళ్ళు షుడ్ టచ్ ద బార్క్ లైన్. సో వాళ్ళు ఈ బార్క్ లైన్ అనేది ఈ లైన్ వాళ్ళు టచ్ చేసి రావాలి. అదర్వైజ్ అట్లా రాకపోతే వాళ్ళు అవుట్ గా డిక్లేర్ చేస్తారు. సో ఇది కూతకు పోయిన వాళ్ళు, సో ఇది టచ్ చేసి రాకపోతే వాళ్ళు అవుట్ అవుతారు. కబడ్డీ కోర్ట్ హెల్ప్ ఆఫ్ చిల్డ్రన్. రహీం సార్ పీటీ సార్ అంట పిల్లల సహాయం తోటి ఈ కబడ్డీ కోర్ట్ అనేది గీసిండంట. ద ఫిగర్ బిలో షోస్ ద లైన్స్ డ్రాన్ ఆన్ ద కోర్ట్. కింద ఇచ్చినటువంటి ఏదైతే ఫిగర్ ఉందో, సో ఇది కోర్టులో లైన్స్ ఏ విధంగా ఉంటాయో మనకి ఇక్కడ గీయాలో ఇక్కడ సూచిస్తుంది. అబ్జర్వ్ ద పిక్చర్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి మీరు, కోర్ట్ ఏ విధంగా ఉంటుంది కదా. చూడండి నెక్స్ట్ చూడండి. ద టీమ్ ఆఫ్ సుప్రజ అండ్ పింకీ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. సో సుప్రజ టీము పింకీ టీం అంట కబడ్డీ ఆడుతురంట ఇప్పుడు. సో చూడండి ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సుప్రజ టీము కబడ్డీ ఆడుతున్నారు. సుప్రజ స్టార్టెడ్ ద గేమ్ విత్ ద కాంట్ కబడ్డీ. సుప్రజ స్టార్ట్ చేసిందంట గేమ్ ని, ఏమని కబడ్డీ అని కూతకెళ్ళిందంట. ప్లేయర్స్ ఆఫ్ ద ఆపోజిట్ టీమ్ సరౌండెడ్ అండ్ ఫాట్ హర్. అవతలి టీం వాళ్ళు 4 వచ్చి ఆమెను సరౌండెడ్ చుట్టుముట్టిరంట. చుట్టుముట్టి అంటే పట్టుకున్నారంట. బట్ పట్టుకున్నారు కానీ సుప్రజ ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ టచ్డ్ ద మిడిల్ లైన్. సుప్రజ ఏం చేసింది, వాళ్ళని తప్పించుకుని ఏం చేసింది, టచ్డ్ ద మిడిల్ లైన్. సో మిడిల్ లైన్ ను తాకి. Seeing this, Supraja's team members screamed. సో ఇది చూసిన సుప్రజ టీం వాళ్ళు ఏం చేసిరు, స్క్రీమ్డ్, కేకలు వేసిరు. ఎందుకంటే ఆమె వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మొత్తుకున్నారు, కేకలు వేసిరు ఆనందంతో. అండ్ క్లాప్డ్ హ్యాపీలీ. అంతేకాకుండా సంతోషంతో వాళ్ళు ఏం చేసిరు, చప్పట్లు కొట్టిరు. అండ్ షౌటెడ్, బాగా మొత్తుకున్నారు. 4 points we scored 4 points. సో వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు 4 పాయింట్లు వచ్చినాయని వాళ్ళు మొత్తుకుంటారు. 4 points we scored 4 points. 4 పాయింట్లు వచ్చినాయి, మాకు 4 పాయింట్లు వచ్చినాయని వాళ్ళు సుప్రజ టీం వాళ్ళు షౌటింగ్ మొత్తుకుంటున్నారు. Then one girl from Pinky's team started an argument. సో ఆ పింకీ టీం లో ఉన్నటువంటి ఒక గర్ల్ ఏం చేసింది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అంటే వాదిస్తుంది. ఏమని, సేయింగ్ సుప్రజ
కాంట్ ఇన్ బిట్వీన్. సో సుప్రజ కాంట్ అంటే పూత పట్టడము మధ్యలో, బిట్వీన్ అంటే మధ్యలోనే ఆపేసిందని ఆమె వాదిస్తుంది అన్నట్టు. మొబైల్ లో వింటున్నారు, ఆపేయండి, ఒకటే మొబైల్ లో వినాలి, రీసౌండ్ వస్తుంది. వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. సో ఆమె కూత ఆపేసిందని అవతల టీం వాళ్ళు, పింకీస్ టీం వాళ్ళు లేదని సుబ్రత టీం వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు, అంటే వాదించుకుంటారు. అదే కరెక్ట్. ఎట్ లాస్ట్ పింకీస్ టీం హ్యాస్ కమ్ ఫార్వర్డ్. సో చివరికి పింకీస్ టీం నుంచి పర్వీన్ అనే ఆమె ముందుకొచ్చింది, వచ్చి పర్స్యూడెడ్ అదర్స్ సేయింగ్ సుప్రజ డిడ్ నాట్ స్టాప్ ద కాంట్. సో ఆమె ఏమన్నది, అప్పుడు వాళ్ళకు ఈ పర్వీన వచ్చి నచ్చ చెప్పింది, పర్స్యూడెడ్ అంటే నచ్చ చెప్పింది, ఏమని, లేదు సుప్రజ డిడ్ నాట్ స్టాప్ ద కాంట్. కాంట్ అంటే కూత మరవలేదు, సుప్రజ కూత మరవలేదని వాళ్ళకు నచ్చ చెప్పింది. రహీం సార్ గేవ్ 4 పాయింట్స్ సుప్రజాస్ టీం. అప్పుడు రహీం సార్ ఏం చేసిండు, సుప్రజ టీం కి 4 పాయింట్లు ఇచ్చిండు. సో అట్లా ద గేమ్ కంటిన్యూడ్. సో ఆ విధంగా గేమ్ అనేది కొనసాగింది. సో ఇది కబడ్డీ టీం, కబడ్డీ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, యు హ్యావ్ సీన్, మీరు చూసిరు అండ్ సుప్రజాస్ టీమ్స్ ప్లేడ్ కబడ్డీ. సుప్రజాస్ టీము, పింకీస్ టీం ఏ విధంగా కబడ్డీ ఆడిరో మీరు చూడడం జరిగింది ఇప్పటి వరకు. డిస్కస్ విత్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ గ్రూప్ అబౌట్ ద గేమ్. సో మీ మెంబర్స్ తోటి, మీ గ్రూప్ మెంబర్స్ తోటి మీరు ఈ కబడ్డీ టీం గురించి, కబడ్డీ గురించి డిస్కస్ చేయండి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో డిస్కషన్ పాయింట్స్ చూడండి. వై డు డిస్ప్యూట్స్ అరైజ్ ఇన్ గేమ్స్. గేమ్స్ లో ఎందుకు వివాదం వస్తాయి. తర్వాత హౌ డిస్ప్యూట్ కెన్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ గేమ్. సో మనం గేమ్ ఆడేటప్పుడు ఈ వివాదాలను రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ప్లేయింగ్ కబడ్డీ. కబడ్డీ యొక్క రూల్స్ ఏంటివి, నియమాలు ఏంటివి. హూ షుడ్ బి అప్రిషియేటెడ్ ఇన్ గేమ్స్. సో గేమ్ లో ఎవరు అప్రిషియేట్ అంటే ఎవరు అభినందించబడతారు, ఎందుకు అనేది ఇక్కడ మీరు థింక్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు రూల్స్ ఆఫ్ గేమ్ కబడ్డీ రూల్స్ కూడా మనకి ఇక్కడ గివెన్ జరిగింది. ఒకసారి వాటిని కూడా మనం చూడండి. ఏమి ఇచ్చారు, ఫస్ట్ వన్, ద ప్లేయర్ హూ షౌట్ కాంట్స్ అంటే కూత. ఎవరైతే ఈ కూత వెళ్తారో కబడ్డీ అని షుడ్ టచ్ ద బార్క్ లైన్. కూతకెళ్లే వాళ్ళు, రైడింగ్ కెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బార్క్ లైన్ తొక్కుడు గీతను టచ్ చేసి రావాలి, తొక్కి రావాలి. బిఫోర్ కి కమ్ బ్యాక్, రిటర్న్ వచ్చే ముందు ఆ బార్క్ లైన్ అనేది తొక్కాలి. అదర్వైజ్ he or she should be considered out, would be considered. ఒకవేళ తొక్కలేదు అనుకో వాళ్ళని అవుట్ గా మనము పరిగణిస్తాము. నెక్స్ట్ చూడండి, the can't should start and stop at the middle line. సో మిడిల్ లైన్ లో రైడింగ్ కి వెళ్ళేటప్పుడు మిడిల్ లైన్ లో స్టార్ట్ చేయాలి కూత, మళ్ళీ అక్కడ పోయి గేమ్ ఆడి మళ్ళీ రిటర్న్ లో వచ్చి మళ్ళీ మిడిల్ లైన్ దగ్గరనే దాన్ని ఆపాలి. ద కాంట్ మస్ట్ కంటిన్యూ ఇన్ ఏ సింగిల్ బ్రీత్. సో ఇది అంతా కూడా కంటిన్యూ చేయాలి. కాంట్ అనే కూతను ఎప్పుడు కబడ్డీ అని మనము కంటిన్యూగా సింగిల్ బ్రీత్ అంటే మనము శ్వాస అంటే ముక్క తిప్పకుండా మనము కంటిన్యూగా మనం దీన్ని కూత పడుతూ ఉండాలి. ఇఫ్ ద కాంట్ ఈస్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, ఒకవేళ మధ్యలో మీరు కూత పట్టడం ఆపేసిరు అనుకో, ద ప్లేయర్ ఈస్ కన్సిడర్డ్ టు బి అవుట్. ఆ ప్లేయర్ ని అవుట్ గా పరిగణించడం జరుగుతుంది. చూడండి, ద ప్లేయర్ హూ క్రాస్ ద ఎండ్ లైన్స్ ఆర్ సైడ్ లైన్స్ ఆర్ కన్సిడర్ యాజ్ అవుట్. సో ఎవరైతే సైడ్ లైన్స్ కానీ లాస్ట్ లైన్, చివరి లైన్, మిడిల్ లైన్ ఉంటుందో అవి తాకినట్లయితే, వాళ్ళు దాటినట్లయితే వాళ్ళను మనం అవుట్ గా పరిగణిస్తాము. దోస్ ప్లేయర్స్ హూ ఆర్ అవుట్ సిట్ ఇన్ ద రిటైర్మెంట్ బాక్స్. ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు రిటైర్మెంట్ బాక్స్, చివరి బాక్స్ ఉంది కదా చివరిలో, సో అక్కడ వాళ్ళను కూర్చోవాలి. అవుట్ సైడ్ ద కోర్ట్ బయట వాళ్ళు కూర్చోవాలి. నెక్స్ట్ చూడండి, ద ప్లేయర్స్ హూ ఆర్ అవుట్ కెన్ జాయిన్ ద టీమ్ whenever their team scores touch point. They have to join in the same order as they were out. సో ఎవరైతే అవుట్ అయినటువంటి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు ఎట్లయితే
అంటే అవుట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ టీమ్ స్కోర్స్ వచ్చినట్లయితే వాళ్ళ పాయింట్లు వచ్చినట్లయితే ఎట్లయితే అవుట్ అయ్యారో అదే ఆర్డర్ లో మళ్ళీ వాళ్ళు టీమ్ లోకి జాయిన్ కావాలి. అదే ఆర్డర్ లో జాయిన్ కావాలి. ద ప్లేయర్ షుడ్ నాట్ హ్యావ్ లాంగ్ నెయిల్స్. సో ఆడేటప్పుడు వాళ్ళకు పొడుగైనటువంటి గోర్లు ఉండకూడదు. కబడ్డీ ఆడేటప్పుడు వన్ షుడ్ నాట్ అప్లై ఆయిల్ టు ద బాడీ వైల్ ప్లేయింగ్. అదే విధంగా ఎప్పుడైతే కబడ్డీ ఆడుతుంటారో వాళ్ళ యొక్క బాడీకి ఆయిల్ అనేది కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే అది జారిపోతారు కాబట్టి ఆయిల్ కూడా పెట్టుకోకూడదు. వైల్ ప్లేయింగ్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ గర్ల్స్ షుడ్ నాట్ డ్రాగ్ ఈచ్ అదర్ బై దేర్ హెయిర్ ఆర్ ప్లేట్స్. ఎప్పుడైతే గర్ల్స్ ఆడేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క జడ గాని వాళ్ళ ఎంటుకలు గాని పట్టుకొని డ్రాగ్ షుడ్ నాట్ డ్రాగ్, గుంజొద్దు, లాగొద్దు అనేది ఇక్కడ మనకు ఇచ్చిరు. ఇవి ఉన్నటువంటి రూల్స్, నియమాలు. కబడ్డీ ఆడేటప్పుడు మీరు పాటించాలి. సో నెక్స్ట్ చూడండి, రూల్స్ ఆఫ్ అదర్ గేమ్స్. ఇంకా వేరే సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించినటువంటి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, యూ హ్యావ్ రెడ్ హౌ టు ప్లే కబడ్డీ. మీరు కబడ్డీ ఏ విధంగా ఆడాలనో మీరు చదివిరు, తెలుసుకున్నారు. ఎవ్రీ గేమ్ హ్యాస్ సర్టెన్ రూల్స్. ప్రతి గేమ్ కూడా దానికి రూల్స్ అనేవి, నియమాలు అనేవి ఉంటవి. ఈ ప్లే ద గేమ్స్ బై ఫాలోయింగ్ దీస్ రూల్స్. సో మనము ఆ రూల్స్ ద్వారానే, ఆ రూల్స్ అనుసరిస్తూ అవి పాటిస్తూ మనము గేమ్స్ ఆటలు అనేది ఆడడం జరుగుతుంది. డూ యూ ప్లే గేమ్స్ బై ఫాలోయింగ్ రూల్స్? సో మీరు కూడా రూల్స్ ఫాలో అవుతే గేమ్స్ ఆడతారా? వాళ్ళ అమ్మనే రూల్స్. సో మీరు రూల్స్ ఫాలో అవుతూ ఆడతారా లేదా? ఓకే, రైట్ ద గేమ్స్ యూ ప్లే. సో మీరు డౌన్ ద నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ యూ ప్లే, రైట్ ద రూల్స్ ఆఫ్ ఈచ్ గేమ్ అండ్ డిస్కస్ ఇన్ గ్రూప్. సో మీరు ఆడే ఆటలు తర్వాత వాటి యొక్క రూల్స్ అనేవి ఇక్కడ మీరు ఆడే ఆట పేరు, దాని యొక్క మెథడ్ ఏ విధంగా ఆడాలి, దాని యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు రాయాలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫేవరెట్ గేమ్. నీకు ఇష్టమైనటువంటి గేమ్ ఏంటిది? హౌ డు యూ ప్లే ఇట్? నువ్వు దాన్ని ఏ విధంగా ఆడతావు? వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్స్? సో దానికి ఉన్నటువంటి గేమ్స్ రూల్స్ ఏంటి అనేది ఇక్కడ మనకు రాయమని చెప్పిర్రు. నెక్స్ట్ అండి, రూల్స్ ఎందుకు? యు హావ్ అండర్స్టూడ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. సో మీరు రూల్స్ ఎందుకు మీరు అర్థం చేసుకున్నారు అనేది మీరు అవగాహన చేసుకున్నారు కదా, గురించి ఆలోచన చేయండి అంటూ చూడండి. ఆ రూల్స్ మీన్ ఫర్ గేమ్స్ ఓన్లీ. సో గేమ్స్ కు మాత్రమే మీకు రూల్స్ ఉంటాయా, నియమాలు ఉంటాయా? ఎక్కడ మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఎక్కడ మనం ఫాలో అవుతాము? వాట్ రూల్స్ డూ యూ ఫాలో? మీ స్కూల్లో ఎలాంటి రూల్స్ ఫాలో అవుతారని మనకు అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, రూల్స్ హెల్ప్ us టు ప్లే గేమ్స్ ప్రాపర్లీ. రూల్స్ అనేవి మనము గేమ్ ని సరిగ్గా ఆడడానికి ఉపయోగపడతాయి. రూల్స్ హెల్ప్ టు కంట్రోల్ ద గేమ్. అంతేకాకుండా గేమ్ ఆడేటప్పుడు మనము కంట్రోల్ కావడానికి, ఎవరు కూడా వేరే విధంగా ప్రవర్తించకుండా కంట్రోల్ కావడానికి, అదుపు చేయడానికి కూడా ఈ రూల్స్ అనేవి దోహదపడతాయి. జస్ట్ లైక్ ఇన్ గేమ్, గేమ్స్ లో ఉన్నట్టుగానే ఫాలోడ్ ఎట్ హోమ్, స్కూల్ అండ్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆల్సో. ఎట్లయితే మనము ఈ గేమ్స్ లో రూల్స్ ఉన్నట్టుగానే మన ఇంట్లో, మన స్కూల్లో, ఇంకా వేరే ప్లేస్లలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, కొన్ని నియమ నిబంధనలు మనము ఫాలో అవుతుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఆర్ టు బి ఫాలోడ్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సో ఇక్కడ మన ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు జరగకుండా, మరి ఆ రూల్స్ పాటించి మనం ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి నివారించుకుంటాం ప్రమాదాలను. వి స్టాప్ వెన్ వి రెడ్ లైట్ గ్లోస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సిగ్నల్ ఉంది చూడండి. సో ఈ రెడ్ లైట్ వెలిగింది అనుకోండి, ఏం చేయాలి మనము? వి స్టాప్. వెలిగిందో మనం ఏం చేయాలి? స్టాప్
ఆగాలి. ఆగాలి. ఇప్పుడైతే ఆరెంజ్ లైట్ గ్రీన్ లైట్ ఫార్వర్డ్ ముందుకెళ్ళాలి. గ్రీన్ లైట్ వెలిగిందప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం సిగ్నలింగ్ సిస్టమ్ అని పిలుస్తాము అంటాము. ఫైండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆన్ క్రాస్ రోడ్స్ ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ట్రాఫిక్ అండ్ అవాయిడ్ ట్రాఫిక్ జామ్ అండ్ యాక్సిడెంట్స్. సో మనకు వి ఫైండ్ ట్రాఫిక్ సిగ్నల్స్. సో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి రోడ్డు పైన ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే in order to regulate the traffic and avoid traffic jams. So ఇవి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తుంటాయి, నియంత్రిస్తుంటాయి అండ్ అవాయిడ్ ట్రాఫిక్ జామ్స్. ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని కూడా ఒకే దగ్గర ట్రాఫిక్ గుమిగూడకుండా ఇవి నివారిస్తుంటాయి. దాంతో పాటు యాక్సిడెంట్స్ ని కూడా ఇవి నివారిస్తుంటవి. నెక్స్ట్ అండి, వాకింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఇస్ ద రూల్ ఆఫ్ ద రోడ్. సో మనం ఏ వైపు రోడ్డుకి నడుస్తాము? మాట్లాడే వస్తుందా? ఓకే, మరి వాకింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఇస్ ద రూల్ ఆఫ్ ద రోడ్. సో రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో మనము నడవాలి. లెఫ్ట్ సైడ్ లో మనము రోడ్ కి మనము లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాల్సి ఉంటది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవేంటి చెప్పండి? వాట్ ఆర్ ది? Yes. Look at the above picture. ఈ పిక్చర్ ని చూడండి. People are crossing the road at the zebra crossing. దీని ఏమంటే మనము జీబ్రా క్రాసింగ్ అంటాము. సో ఇక్కడ ప్రజలు రోడ్డు దాటడానికి ఇక్కడ రోడ్డు దాటుతుంటారు. వేర్ వైట్ స్ట్రిప్స్ ఆర్ ఆన్. ఎక్కడైతే వైట్ స్ట్రిప్స్ అంటే పట్టీలు ఉంటాయో అక్కడ ప్రజలు ఏం చేస్తారు? రోడ్డు దాటుతుంటారు. టు అవాయిడ్ యాక్సిడెంట్స్. వల్ల ఉపయోగం ఏంటి? సో దీని వల్ల మనకి యాక్సిడెంట్స్ జరగకుండా సో ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర వాహనాలు ఎట్లా స్లోగా నిదానంగా వెళ్తుంటవి. చిల్డ్రన్ మీరు? Are you listening? Also have certain rules and regulations. For example, as per rule, students, teachers,
and the atmosphere పెట్టుకోండి మీరు. Classes should be continued according to timetable conducted according to timetable ప్రకారము నడుస్తాయి, అవుతాయి, నిర్వహిస్తారు. టైం టేబుల్ ప్రకారం చిల్డ్రన్ షుడ్ ప్లే డ్యూరింగ్ గేమ్స్ పీరియడ్. చిల్డ్రన్ పిల్లలు గేమ్స్ పీరియడ్ లో ఆటలు ఆడుకోవాలి. మిడ్ డే మీల్ ప్రొవైడెడ్ ప్రాపర్లీ. మిడ్ డే మీల్స్ అనేది సరిగ్గా ఇవ్వాలి, పెట్టాలి. పేరెంట్స్ మీటింగ్ మస్ట్ బి కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ మంత్. ప్రతి నెలకు పేరెంట్స్ మీటింగ్ అనేది కూడా నిర్వహించాలి. Such rules if followed properly helps the school to develop well. ఇట్లాంటి రూల్స్ ఫాలో అయినట్లయితే స్కూల్ అభివృద్ధికి దోహదపడతాయి, సహాయం చేస్తాయి. పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ while interacting with others. So మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం కూడా కొన్ని సేఫ్టీ రూల్స్ అనేది ఫాలో కావాలి. Following the personal body safety rules help us be safe. So ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్, దాన్ని మనము ఫాలో అవ్వడం ద్వారా మనము సేఫ్ ఉంటాము. Should wear dresses which cover our body parts. సో మన బాడీ పార్ట్స్ అన్ని కూడా కప్పి ఉండేటట్టుగా మనము మన యొక్క డ్రెస్ అనేది మనము తీసుకోవాలి. ఎవర్ క్వశ్చన్ కూడా కొత్త వాళ్ళతో బాడీ గురించి వాళ్ళను అడగడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయొద్దు. ఎవర్ బి క్వైట్ వెన్ అదర్స్ ట్రై టు టచ్ యు. వేరే వాళ్ళు మీ బాడీని టచ్ చేసినప్పుడు మీరు సైలెంట్ గా ఉండొద్దు. తెలిసిన వాళ్ళతోటే మనం మాట్లాడాలి. Similarly, to govern ourselves, we have found certain rules in our constitution. మనం పరిపాలించుకోవడానికి మనం కొన్ని మనము తయారు చేసుకున్నాం, ఏర్పరుచుకున్నాం మన కాన్స్టిట్యూషన్ లో, మన యొక్క రాజ్యాంగంలో. 5వ తరగతిలో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఎవ్రీబడి ప్లే గేమ్స్. ఆడగలరా? ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడొచ్చా? ఎవ్రీబడి లైక్ గేమ్స్. ప్రతి ఒక్కరు గేమ్స్ అంటే ఇష్టపడతారు. బట్ ఆల్ పీపుల్ ప్లే గేమ్స్. కానీ అందరూ గేమ్స్ ఆడుతురా? అందరూ ఆడుతురా? రంగాపురంలో అష్టచెమ్మ, తొక్కుడు బిల్ల, టెన్నికైట్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ మొదలైన ఆడుతున్నాడు. మొదలైనవి ఆడుతున్నారంట. ఇక్కడ do you think it is right for boys and girls to play different games? So boys girls వేరు వేరు ఆటలు ఆడుకోవడం కరెక్టేనా? వేరు ఆటలు ఆడాలి. బాయ్స్ అందరూ అన్ని గేమ్స్ ఆడొచ్చా?
everyone play all the games. మరి అన్ని గేమ్స్ ప్రతి ఒక్కరు ఆడొచ్చా? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? సో మీరు అట్లా దాని గురించి ఏమనుకుంటున్నారు? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. We often touch each other when we talk or play games or sports. But we should be careful who touch separately. చూడండి, we often touch each other when we talk or play games or sports. మనమంతా ఆటలాడేటప్పుడు మనము ఒకరినొకరం తాకుతుంటాము. కానీ we should be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. Above who touches deliberately. ఎవరైతే మనల్ని కావాలని తాకుతున్నారో అలాంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సో దాని గురించి మీరు డిస్కస్ చేయమని అంటున్నారు. I am safe person if I follow personal body safety rules for myself and others. ఎప్పుడైతే నేను పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ అనేది ఫాలో అవుతానో అప్పుడే వేరే వాళ్ళు సేఫ్ గా ఉంటాము. I do not touch or behave any safe way. నేను వేరే వాళ్ళను మాట్లాడేటప్పుడు వాళ్ళతోటి బిహేవ్ చేసేటప్పుడు వాళ్ళను నేను అన్సేఫ్ గా భద్రత భావంతో వేరే విధంగా ఉద్దేశపూర్వకంగా టచ్ చేయడం అనేది వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పి ఎవరున్నారు చూడండి. సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ చూడండి. సైనా నెహ్వాల్ చెప్పండి. సైనా నెహ్వాల్ ఏ గేమ్ ఆడుతుంది? కరుణ మల్లేశ్వరి. Yes, weightlifting. He is lifting weight. Next, Gagan Sarang. Shooting. Tania Mirza. Badminton. Tania Mirza. Ball Observe the people in the pictures given above. పైన ఇచ్చినటువంటి పిక్చర్స్ మీరు అబ్జర్వ్ చేసిరు కదా, అందులో ఉన్నటువంటి వాళ్ళను do you know who they are? ఎవరో మీకు తెలుసా? What games do they play? Games ఆడుతురు. What is special about them? సో వాళ్ళ ప్రత్యేకత అనేది ఏమాడుతారని మీరు తెలుసుకున్నారు. So these sports persons made our country proud with their achievements. So ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు సాధించిన మన దేశానికి గర్వకారణంగా వాళ్ళు మన దేశానికి ఒక పూర్తి తీసుకొచ్చారు. వాళ్ళు సాధించిన వినాలి.
ఎవరో పిల్లలు వేరేది మాట్లాడుతున్నారు, వినాలి. హౌ డిడ్ దే అచీవ్? సో మరి వాటిని వాళ్ళు ఎట్లా సాధించరు? నాట్ ప్లేడ్ గేమ్స్ ఎవ్రీ డే, వుడ్ దే హ్యావ్ సక్సీడ్ యాజ్ గ్రేట్ స్పోర్ట్ పర్సన్? వాళ్ళు రోజు ఆడందే వాళ్ళు గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్, గొప్ప క్రీడాకారులు అయ్యిరా? వాళ్ళు రోజు ఆడి అయ్యిరా? సో మీరు వింటలేరు. You are not listening. You are not listening the lesson. You are not listening the class. మీరు క్లాస్ లేదు, మీ పని ఏదో మీరు జోలు పెడుతురు. Listen to me. నేను చెప్పేది వినిపిస్తుందా? Okay. Listen carefully. ఇది అనేది ఆడవచ్చు. స్పోర్ట్స్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో చాలా మంది మహిళా క్రీడాకారులు కూడా ఉన్నారు. మెనీ ఉమెన్ ప్లేయర్స్ won medals not only at the national level but also at the international level like Asian Games, Commonwealth, Olympics. సో మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది మహిళా క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెడల్సే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ వాళ్ళు సాధించారు. ఏంటివి? ఆసియన్ గేమ్స్ లో, కామన్వెల్త్ గేమ్స్ లో, ఒలింపిక్ గేమ్స్ లో కూడా వాళ్ళు మెడల్స్ సాధించారు. కంపేర్ విత్ మెన్, పురుషులతో పాటుగా ఉమెన్ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ ఇంక్లూడింగ్ పురుషులతో సమానంగా అన్ని గేమ్లలో కూడా మరి ఉమెన్ మహిళలు కూడా ఈ గేమ్స్ లో కూడా వాళ్ళు చాలా ప్రతిభను కనబరుస్తున్నారు. ఇంకా చూడండి, ఇక్కడ ఏముంది? ఏ చిల్డ్రన్, ఇక్కడ ఏముంది చదవండి. చదవండి. ఇక్కడ ఏముంది? డిఫీట్ అంటే ఓటమి, గెలుపోటములు ఏముంటాయని ఒకసారి ఇక్కడ చూడండి. విన్నింగ్ అండ్ losing or quite గెలవడం, ఓడిపోవడం అనేది సర్వసాధారణము. గేమ్ లో ఒక టీము లేదా ఒక్కరే గెలుస్తారు. అట్లా గెలిచినటువంటి పర్సన్ ని లేదా టీమ్ ని ఏమంటాము? విన్నర్, విజేత అంటాము. వాళ్ళు గేమ్ ఓడిపోయినప్పుడు చాలా బాధపడతారు. స్టాప్ రీడింగ్. మీరు చదవడం ఆపి వినండి, వినండి, వినండి. లిజన్. విన్నింగ్ అండ్ లాసింగ్ ఓడిపోవడం ఏది ఇంపార్టెంట్? మనము ఆటలో మన యొక్క ప్రదర్శన, మనకున్నటువంటి గేమ్ స్కిల్స్ ని చూపించాలి, మన ఎఫర్ట్ పెట్టాలి. వన్ మస్ట్ లెర్న్ గుడ్ స్పోర్టింగ్, పేషెన్స్, ఫాలోయింగ్ రూల్స్ ఎట్సెట్రా. మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా స్పోర్టింగ్ స్కిల్స్, ఆటలో ఉన్నటువంటి స్కిల్స్, నైపుణ్యాలు. పేషెన్స్ అంటే ఓపిక, హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేయడము, ఫాలోయింగ్ రూల్స్ అంటే రూల్స్ అనుసరించడము, పాటించడం అని మనం ఆటలలో నేర్చుకోవాలి. ఫ్రమ్ అదర్స్ నేర్చుకోవాలి. ప్లేయర్స్ కంగ్రాచులేట్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద కాంపిటీషన్. సో క్రీడాకారులు పోటీ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత, ఆడిన తర్వాత ఒకరు కంగ్రాచులేట్ చేసుకోవాలి, అభినందించుకోవాలి. Considering victory and defeat to be equal is called sportsman spirit. So ఏదైతే విజయాన్ని, డిఫీట్, ఓటమిని, గెలుపోటమిని ఎవరైతే సమానంగా తీసుకుంటారో, సో అట్లాంటి వాళ్ళను మనం ఏమంటే అట్లా సమానంగా తీసుకునే దాన్ని మనము
డ్యూరింగ్ హాలిడేస్ గేమ్స్ ఆడుతురా స్కూల్ అయిపోయిన ఆడతారు ఎక్కడ ఆడతారు గేమ్స్ ఎక్కడ గ్రౌండ్ కి వెళ్ళి ఆడతారా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా సమానమే గర్ల్స్ షుడ్ ఆల్సో గో టు ద ప్లే గ్రౌండ్ గర్ల్స్ కూడా ప్లే గ్రౌండ్ కి వెళ్ళాలి సో దట్ దే బికమ్ హెల్తీ అండ్ రిమైన్ యాక్టివ్ వాళ్ళు కూడా వెళ్ళి ఆడితేనే గర్ల్స్ కూడా ఆరోగ్యంగా మరి యాక్టివ్ గా ఒకసారి పిల్లలు లిసన్ టు మీ చిల్డ్రన్స్ రైట్ ఆటలు ఆడడం అంటే పిల్లల యొక్క హక్కు అంట ఆటలు ఆడడం పిల్లల యొక్క హక్కు చూడండి ఏమి ఇక్కడ ఆల్ చిల్డ్రన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా బాయ్స్ గర్ల్స్ పిల్లలందరూ కూడా ఆడుకోవాలి పిల్లల యొక్క హక్కు ఈవినింగ్ 4 to 6 PM ఈ చిల్డ్రన్స్ ప్లే టైం మీరు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మీరు ఆడుకునే సమయం పిల్లలకు హోంవర్క్ చేయడం కానీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు when we play games we become and our blood circulates better మనం ఎప్పుడైతే గేమ్స్ ఆడతామో మనం చాలా యాక్టివ్ గా చురుకుగా ఉంటాము మన యొక్క బ్లడ్ సర్క్యులేట్ మన యొక్క రక్తం కూడా మంచిగా అన్ని పార్ట్స్ కి సర్క్యులేట్ అవుతుంది ప్రసరిస్తుంది సో అప్పుడు మనం యాక్టివ్ గా ఉంటాం ఆల్ ఇంప్యూరిటీస్ ఇన్ అవర్ బాడీ కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆటలాడేటప్పుడు మనకు బాగా చెమటలు వస్తాయి సో అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ చెమట ద్వారా మనకు బయటికి వస్తాయి దీనివల్ల మనం మన బాడీ కూడా మంచిగా గ్లో అవుతుంది మంచిగా మెరిసిపోతుంది డ్యూరింగ్ ప్లే టైం సో ఆడేటప్పుడు we talk solve disputes discuss and follow the rules మనం ఆడేటప్పుడు వేరే వాళ్ళతోటి మాట్లాడతాము నవ్వుతాము చిన్న చిన్న వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటాము వాళ్ళతో డిస్కస్ చేస్తాము రూల్స్ ఫాలో అవుతుంటాము సో ఇట్ and keeps our body healthy and active సో ఇది మనల్ని it relieves సో మనల్ని స్ట్రెస్ ఒత్తిడి నుండి బాధ నుండి ఇది మనల్ని రిలీఫ్ చేస్తుంది మనల్ని బయటపడేస్తుంది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మన యొక్క బాడీని హెల్తీగా ఉంచుతుంది యాక్టివ్ గా ఉంచుతుంది ఆరోగ్యంగా కూడా మన బాడీని ఉంచుతుంది ఇట్ ఆల్సో హెల్ప్ us in maintaining relation with others అంతేకాకుండా ఈ ఆటలు ఆడడం అనేది మనల్ని వేరే వాళ్ళతోటి మంచి సంబంధాలు మరి ఉండే విధంగా కూడా మనకు దోహదపడుతుంది ఇఫ్ యు ప్లే గేమ్స్ డైలీ యు విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ నువ్వు గిన రోజు ఆటలు ఆడితే నువ్వు మంచి స్ట్రాంగ్ గా దృఢంగా తయారవుతావు ఆరోగ్యంగా తయారవుతావు యు విల్ నాట్ హ్యావ్ ఒబెసిటీ నీకు ఉబకాయం కూడా రాదు అంటే నువ్వు లడ్డుగా ఫ్యాట్ గా కూడా కావు గేమ్స్ ఆడితే యు మస్ట్ ప్లే డ్యూరింగ్ గేమ్స్ పీరియడ్ సో ఖచ్చితంగా మీరు గేమ్స్ పీరియడ్ లో మీరు ఖచ్చితంగా గేమ్స్ అనేది ఆడాలి యు షుడ్ ప్లే విత్ యువర్ టీచర్స్ ఆల్సో మీరు మీ టీచర్స్ తో కూడా మీరు ఆటలు ఆడాలి యు షుడ్ యూజ్ ద ప్లే మెటీరియల్ అవైలబుల్ ఇన్ యువర్ స్కూల్ మీ స్కూల్లో ఉన్నటువంటి గేమ్స్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని మీరు ఉపయోగించాలి యు మస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ హెల్డ్ వన్స్ ఇన్ 3 months సో 3 నెలలకోసారి మీ స్కూల్లో ఏర్పాటు చేసేటువంటి ఆటల పోటీలలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి
యు మస్ట్ అక్వైర్ ద స్కిల్స్ డిఫరెంట్ గేమ్స్. సో మీరు వివిధ రకాల ఆటలకు సంబంధించినటువంటి స్కిల్స్ ని మీరు పొందాలి, ఆడి దానికి సంబంధించిన మీరు నేర్చుకోవాలి. వి షుడ్ టేక్ బాత్ ఆఫ్టర్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ఈవినింగ్. సో సాయంత్రం మీరు ఆటలు ఆడిన తర్వాత 4 to 6 సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల తర్వాత మీరు ఆటలు ఆడిన తర్వాత ఏం చేయాలి? యు షుడ్ టేక్ బాత్, స్నానం చేయాలి. వి మస్ట్ స్టడీ అండ్ డూ హౌస్ హోల్డ్ వర్క్. సో తర్వాత ఏం చేయాలి? మీరు ఆఫ్టర్ ప్లేయింగ్, ఆడుకున్న తర్వాత మీరు చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. సో ద డూ హౌస్ హోల్డ్ వర్క్, ఇంటి వద్ద వర్క్, హోమ్ వర్క్ చేయాలి. బై డూయింగ్ దిస్ we become active and also enhance our grasping power and we can learn lessons easily. సో ఇట్లా మనం గేమ్స్ ఆడి తర్వాత స్నానం చేసి తర్వాత మనం బాగా చదువుకుని హోంవర్క్ చేసుకున్నట్లయితే మనం యాక్టివ్ గా తయారవుతాము. ఇట్ ఆల్సో గ్రాస్పింగ్ పవర్, మనం గుర్తుపెట్టుకునే పవర్, శక్తిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. సో వీ కెన్ లెర్న్ లెసన్స్ ఈజీలీ. మనం లెసన్స్ ను గుర్తుంచుకోవడము, నేర్చుకోవడం కూడా చాలా సులభంగా చేస్తాము. చూడండి ఇక్కడ some families keep children away from games. కొంతమంది అంట వాళ్ళ యొక్క పిల్లలను, కొంతమంది స్కూల్స్ అంట ఆటల నుంచి దూరంగా ఉంచుతారంట. ఎందుకంటే దే థింక్ చిల్డ్రన్ హూ ప్లే గేమ్స్ కెన్ నాట్ స్టడీ వెల్. ఎవరైతే పిల్లలు ఆటలు ఆడతారో వాళ్ళు బాగా చదువుకోరని వాళ్ళు అనుకుంటారంట. ఈస్ దిస్ కరెక్ట్? ఇది కరెక్టేనా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మరి ఆటలు ఆడే పిల్లలు సరిగ్గా చదువుకోవడం కరెక్టేనా? నో నో, ఆటలు ఆడడం వల్ల చదువు రాదనేది సరైనది కాదు. ఇట్స్ నాట్ కరెక్ట్. చూడండి, గేమ్స్ ఆడడం ఫలితాలు మనము పొందుతామో దాని యొక్క ఫలితాలు మనం చూడండి. వీఆర్ రికగ్నైజ్డ్ బై ఆల్ వెన్ వి ప్లే గేమ్స్. మనం ఎప్పుడైతే గేమ్స్ ఆడతామో మనల్ని అందరూ గుర్తుపడతారు. గేమ్స్ ఆడేటప్పుడు మనల్ని అందరూ కూడా గుర్తిస్తారు. We can bring name and fame to our family, school, village, district, state and nation. అంతేకాకుండా మనం గేమ్స్ లలో మంచిగా విజేతలుగా నిలిస్తే మనం ఏం తీసుకురావచ్చు? మంచి పేరు తీసుకురావచ్చు మన కుటుంబానికి, మంచి ఫేమ్, మంచి మనకు వస్తుంది. తర్వాత మన ఫ్యామిలీకి, మన స్కూల్ కి, మన విలేజ్ కి, గ్రామానికి, మన డిస్ట్రిక్ట్ కి, మన స్టేట్ కి, మన దేశానికే మంచి పేరు వస్తుంది మంచిగా రాణిస్తే గేమ్స్ లలో. ఫర్ అవర్ ఇండియన్ కబడ్డీ టీమ్ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ కబడ్డీ. మన ఇండియా టీం అంట కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిందంట, గెలుచుకున్నదంట. సిమిలర్లీ అదే విధంగా అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఓన్ ద వరల్డ్ కప్ ఇన్ ద ఇయర్ 2011 లో మన ఇండియన్ క్రికెట్ టీం అనేది ప్రపంచ కప్ ను కూడా గెలుచుకున్నదంట. అవర్ ప్లేయర్స్ అండ్ అథ్లెట్స్ లైక్ కరణం మల్లేశ్వరి, అంటే మన యొక్క ఆటగాళ్ళు, తర్వాత అథ్లెటిక్స్ ఎవరు, కరణం మల్లేశ్వరి లాగా, మేరీ కోమ్, లియాండర్ పేస్, గగన్ నరంగ్, విజేంద్ర సింగ్ అండ్ పివి సింధు, సాక్షి మాలిక్ పార్టిసిపేటెడ్ ఇన్ ఒలింపిక్స్ అండ్ ఓన్ మెడల్స్. సో వీళ్ళందరూ కూడా ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొని మెడల్స్ కూడా సాధించారంట. సో మీరు ఎవరైతే రెగ్యులర్ గా ఆడేటువంటి చూసిరా, రెగ్యులర్ గా గేమ్స్ ఆడే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసిరా? దే ఆర్ హెల్దీ, ఆరోగ్యంగా చురుకుగా ఉంటారంట. ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడతామో మనం ఆరోగ్యంగా, యాక్టివ్, చురుకుగా తయారవుతాము. పీపుల్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ వైల్ ప్లేయింగ్. సో ఆట ఆడేటప్పుడు వాళ్ళు ప్లేయర్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, సహకారం చేసుకుంటారు. ఇట్ ఇది మనము టీమ్ స్పిరిట్ ని, జట్టు స్పిరిట్ ని ఇది డెవలప్ చేస్తుంది, ఇది పెంపొందిస్తుంది. ఎవ్రీవన్ రెస్పెక్ట్ స్పోర్ట్స్ ఉమెన్. ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ మెన్ వీళ్ళను మనము రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా
గౌరవిస్తారు. బై ప్లేయింగ్ డిఫరెంట్ గేమ్స్ we learn how to face challenges in our life and solve the problem. సో మనం వివిధ రకాల గేమ్స్ ఆడడం ద్వారా మనము మన జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్లను, ఛాలెంజెస్ ని, ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా మనం నేర్చుకుని వాటిని పరిష్కరించుకుంటాము. we develop the habit of helping others in various occasions. సో వివిధ సందర్భాల్లో మనం వేరే వాళ్ళకి, ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలో అని కూడా మనము దీని ద్వారా, ఆటల ద్వారా మనము నేర్చుకుంటాము. మనలో అది హెల్పింగ్ నేచర్ అనేది కూడా డెవలప్ అవుతుంది. thereby the children develop habits of working together, adjusting with others, sports spirit, learning to appreciate winners and encourage losers. సో ఈ ఆటలు ఆడడం ద్వారా ఏమవుతుంది పిల్లల్లో అంటే హ్యాబిట్స్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయడం అనే వాళ్ళలో డెవలప్ అవుతుంది. అడ్జస్టింగ్, సర్దుబాటు చేసుకోవడం, ఒకరితో కలిసిపోవడం కూడా డెవలప్ అవుతుంది. we learn to స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అంటే గెలుపోవటంలో సమానంగా తీసుకునే క్రీడా స్ఫూర్తి కూడా డెవలప్ అవుతుంది. లెర్నింగ్ టు అప్రిషియేట్ విన్నర్స్, అంటే విజేతలను అప్రిషియేట్ నేర్చుకుంటారు. అండ్ ఎంకరేజ్ లూజర్స్, అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళను ప్రోత్సహించడం కూడా నేర్చుకుంటారు. we learn to treat both victory and defeat equally. గెలుపుని, ఓటమిని సమానంగా తీసుకోవడం కూడా మనము నేర్చుకుంటాము. you have read about the advantages of playing game. సో మీరు ఈ ఆటల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు మీరు తెలుసుకున్నారు కదా, చదివారు కదా, నేర్చుకున్నారు కదా. hope you all play games every day. సో మీరు ప్రతిరోజు కూడా ఆటలు ఆడాలని మనము ఇక్కడ ఆశించడం అనేది జరుగుతుంది. ఇది సంబంధించినటువంటి వివిధమైనటువంటి అంశాలు. ఇప్పుడు మనము దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ వర్డ్స్ ఆల్రెడీ మనకు వచ్చినాయి. తర్వాత మెయిన్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం చదివినాం, ఇంతకు ముందే చూసినాం, నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 250. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎండ్ లైన్, మార్క్ లైన్, మిడ్ లైన్ with which of the following game? ఎండ్ లైన్, మార్క్ లైన్, మిడ్ లైన్ అనేవి ఏ గేమ్ కి సంబంధించినవి? కబడ్డీకి సంబంధించినవి. సో ఇవి ఎండ్ లైన్, బార్క్ లైన్, మిడ్ లైన్ అనేవి కబడ్డీ కోర్టులో ఉంటాయి. సో కాబట్టి సో దీస్ టర్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ కబడ్డీ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ద ప్లేయర్ ఇన్ కబడ్డీ సేస్ కాల్డ్ కబడ్డీ టచ్ ద కూతకెళ్ళి ఈ కూతతో ఏ లైన్ టచ్ చేయాలి? రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, those players who are out in kabaddi should sit in. ఎవరైతే అవుట్ అయిన ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? వాళ్ళు రిటైర్మెంట్ బాక్స్ చెప్పొద్దు, ఒక్కసారే చెప్పండి ఆన్సర్.
Yes, carom is the right answer. Carom is the వినకపోతే ఎవరైతే రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చెప్తారో వాళ్ళని క్లాస్ నుంచి రిమూవ్ చేస్తా. నేను చెప్పింది ఇఫ్ యు ఫాలో మై ఇన్స్ట్రక్షన్ దెన్ ఓన్లీ యు కెన్ కంటిన్యూ ఇన్ ద క్లాస్. ఎవరైతే నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారో వాళ్ళే క్లాస్ లో ఉంటారు, లేకుంటే నిన్ను రిమూవ్ చేస్తా. రిమూవ్ చేసి క్లాస్ రాదు మళ్ళీ. Which of the following is an outdoor game? So కింది వాటిలో అవుట్డోర్ గేమ్ ఏంటిది? అవుట్డోర్ గేమ్ టేబుల్ టెన్నిస్ అవుట్డోర్ గేమ్. సో ఇక్కడ చూడండి ఏవి విచ్ ఆర్ ఇండోర్. సో క్యారమ్ ఓన్లీ ఇండోర్ గేమ్. హియర్ ఫుట్బాల్, క్రికెట్, హాకీ ఆర్ అవుట్డోర్ గేమ్. The next one. Traffic rules are intended to avoid dash on roads. So traffic rules మరి వేటిని నివారించడానికి అవాయిడ్ చేయడానికి ట్రాఫిక్ రూల్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉద్దేశించినవి. సో 7-1 చూడండి. ఇన్ ద ట్రాఫిక్ we stop when light glows. ఏ లైట్ వెలిగినప్పుడు మనము right. Yes, this is the right answer. We must proceed when dash signal is given in traffic. ఏ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం ట్రాఫిక్ నుంచి ట్రాఫిక్ లో మనము ప్రొసీడ్ కావాలి. ఏది right answer? చూడండి. జీబ్రా క్రాసింగ్ is 2. జీబ్రా క్రాసింగ్ దేని కోసము? రోడ్స్ ఫర్ పెడెస్ట్రియన్స్. పెడెస్ట్రియన్స్ అంటే పాదాచారులు. పాదాచారులు అంటే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్లే వాళ్ళను పెడెస్ట్రియన్స్ అంటారు. సో వీళ్ళు రోడ్డు దాటడానికి ఉద్దేశించిందే మనకు జీబ్రా క్రాసింగ్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 10th one చూడండి. In a school, the headmaster, the teacher and the pupils should attend at the time of. So ఏ టైం కి అందరూ కూడా అటెండ్ కావాలి. హెడ్ మాస్టర్, స్కూల్ అసెంబ్లీ. yes, this is the right answer. అటెండ్ కావాలి. In a school, the classes are conducted according to the. స్కూల్లో దేని ప్రకారం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది? Yes, this is the right answer. టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ అనేది నిర్వహిస్తారు. Children in the school should play games in dash period. So ఏ పీరియడ్ లో చిల్డ్రన్ గేమ్స్ ఆడాలి? Games period. Provided to children in the program called midday meal program. లంచ్ పెడుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏమంటారు? midday meal program. yes, program. Yes, 14 the Indian program ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది మధ్యాహ్న భోజన పథకం అనేది ఎవరి సహకారం తోటి నిర్వహించబడుతుంది? చూడండి. హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్, పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఎస్ఎంసి, ఆల్ ద అబోవ్. విచ్ ఆఫ్ ద రైట్ ఆన్సర్? all the above is the right answer. అందరి సహకారం తోటి ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. ఆల్ ద అబోవ్ is the D is the right answer. Next 15 చూడండి. People of country certain rules to rule our nation in the form of. సో మన యొక్క దేశాన్ని పరిపాలించుకోవడం కోసము కొన్ని నియమాలు, నిబంధనలు మనం ఏర్పరచుకున్నాము.
దేంతో ఏర్పరచుకున్నాము రాజ్యాంగం కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సైనా నెహ్వాల్ is associated with. సైనా నెహ్వాల్ ఏ గేమ్ కు సంబంధించింది? సైనా నెహ్వాల్. Yes, Saina Nehwal associated with badminton, shuttle badminton, shuttle game badminton. 17th, the following is a world champion in chess. Chess champion, ప్రపంచ champion, world champion ఎవరు? Vishwanathan Anandan. Vishwanathan Anand is the world champion in chess. So B is the right answer. 18th, Mary Kom is associated with. Mary Kom ఏ ఆటకు సంబంధించిన? Boxing. B is the right answer. Yes, yes. 19th, Koneer Humpy is associated with. Koneer Humpy ఏ గేమ్ ఆడుతుంది? ఏ గేమ్ కు సంబంధించిన ఆమె? Koneer Humpy. Yes, the right answer. Chess. చూడండి, who among the following is a weightlifter? ఎవరు weightlifter? weightlifter. Yes, yes. D is the right answer. Karnam Malliswari. Next, Gagan Narang is a champion in. Gagan Narang ఎందులో champion? A is the right answer. Yes, yes. Tanya Mirza is a yes, he is tennis player. A is the right answer. Next, every player dreams to get a medal in dash games. A games లో ప్రతి ప్లేయర్ కూడా మెడల్ సాధించాలని కలలు కంటారు. ఒలింపిక్ అని అన్ని గేమ్స్ లో కంటే కూడా పెద్ద గేమ్స్. సో కాబట్టి ఇది వరల్డ్ వైడ్ గేమ్ కాబట్టి సో దీని ఒలింపిక్ లో మెడల్ సాధించడం అనే అందరి యొక్క డ్రీమ్, ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ యొక్క డ్రీమ్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, గేమ్స్ చూడండి, గుడ్ కుకింగ్ స్కిల్స్, మంచి ఫిట్నెస్ అండ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యము. Yes, all the he is the right answer. All the above is the right answer. Considering victory and defeat to be equal is called. So victory గెలుపుని ఓటమిని, డిఫీట్ అంటే ఓటమి, విక్టరీ అంటే గెలుపు ఓటమిని టు బి ఈక్వల్ సమానంగా తీసుకుంటే, సమానంగా పరిగణిస్తే దాన్ని ఏమంటారు? yes, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, క్రీడా స్ఫూర్తి అని అంటారు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26th, ద చిల్డ్రన్స్ ప్లే టైమ్ ఈజ్. పిల్లల యొక్క ఆడుకునే సమయం ఏంటి? 4 PM to 6 PM. 4 PM to 6 yes, PM. yes, he is the right answer. సాయంత్రం, PM అంటే సాయంత్రం, 4 PM to 6 PM. He is the right answer. Next 27th, we become active and our blood circulates better when we. సో మనం ఎప్పుడు
యాక్టివ్ గా ఉంటాము అవుతాము. మనము మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎప్పుడు మంచిగా ప్రసరిస్తుంది బ్లడ్ అనేది ఎప్పుడు ప్లే గేమ్స్ సార్ when we play games మనం ఆడుతున్నప్పుడు C is the right answer. Next 28 our Indian team won the Olympic gold Olympic medal in ఇందులో మన యొక్క ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది హాకీ సార్ ఒలింపిక్స్ లో మనము హాకీ గోల్డ్ మెడల్ సాధించింది మన ఇండియా టీము. Our cricket team won the World Cup in which of following years? So కింది వాటిలో ఎప్పుడు మన యొక్క వరల్డ్కి సాధించింది? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిరు 2011 ఇచ్చిరు కదా. B is the right answer. So 1983 and 2011. So మనకు టెక్స్ట్ ఉంది 2011 అని లేదు. So B is the answer. 38 the tool shown in the picture used in which sport? ఏ గేమ్ లో దీన్ని ఉపయోగిస్తారు? yes weight lifting బరువులు ఎత్తడము. B is the right answer. yes సో ఈ పిక్చర్ దేని తెలియజేస్తుంది మనకు దేని సూచిస్తుంది? టెన్నిస్ racket. B is the right answer. B is the right answer. Yes you are right. Next one 32 this picture shows us a dash. సో ఈ పిక్చర్ మనకు దేని సూచిస్తుంది? నెట్ అంటే మనకు ఆట మధ్యలో ఉంటది కదా. రైట్ ఆన్సర్. సో ఇండోర్ గేమ్ ఏది ఇందులో? చెస్ ఇండోర్ గేమ్. అండ్ ఫుట్బాల్ క్రికెట్ హాకీ ఆర్ అవుట్డోర్ గేమ్స్. ఇవన్నీ మిగతా మూడు అవుట్డోర్ గేమ్స్. సో 34 బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద గేమ్ ద ప్లేయర్స్ అంటే కమెన్స్మెంట్ అంటే ఆట కంటే ముందు ప్లేయర్స్ మరి ఏం చేస్తారు? డిస్కస్ ద మెథడ్ ఆఫ్ ప్లేయింగ్, ఎట్లా ఆడాలనో డిస్కస్ చేస్తారు. కలెక్ట్ ద రిక్వైర్డ్ మెటీరియల్, ఆటకు కావాల్సిన మెటీరియల్ ని వాళ్ళు సమకూర్చుకుంటారు, తెచ్చుకుంటారు. మేక్ ఆల్ నెసెసరీ ప్రిపరేషన్స్, సో దానికి కావాల్సిన అన్ని కూడా సిద్ధం చేసుకుంటారు. సో డి ఆల్ ద ఎబో. yes ఇవన్నీ కూడా చేస్తారు. సో కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద ఎబో. నెక్స్ట్ వన్ ఇన్ కబడ్డీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆర్. కబడ్డీలో ఒక్కో గ్రూప్ లో ఎంత లో? C is the right answer. 7 players in each team, each group. Games are controlled by. So games ని ఎవి కంట్రోల్ చేస్తవి? ఎవి రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు. D is the right answer. B and C. Right. So D is the right answer. నీకు పడితే ఎల్లో సెట్ నీకు ఎక్స్ట్రా చేస్తున్నాను. పెద్దాంక పేరుంది కదా, ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇట్లే చేస్తే నిన్ను క్లాస్ లో అలో చేయను. యూ విల్ బి రిమూవ్డ్. నిన్ను తీసేస్తా క్లాస్ నుండి. The player who can't కబడ్డీ షుడ్ టచ్ దిస్ లైన్. సో ఎవరైతే కూతకెళ్ళిన వాళ్ళు దేని టచ్ చేయాలి? కబడ్డీ అని కూతకెళ్ళిన వాళ్ళు ఏ లైన్ టచ్ చేయాలి? బార్క్ లైన్ టచ్ చేయాలి. B is the right answer. Why do we play games? మనం ప్లే గేమ్స్ ఎందుకు ఆడాలి? మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆడాలి. టు బి హెల్దీ ఇస్ ద రైట్ ఆన్సర్. 39 నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ క్రికెట్ టీమ్ లో ఎంత మంది ఉంటారు ప్లేయర్స్?
Yes, 11 is the right answer. D is the right answer. Next, to avoid accidents on the road, we should follow. రోడ్డు పైన మనం ప్రమాదాలు నివారించాలంటే మనం ఏం ఫాలో కావాలి? Follow traffic to avoid accidents on the road. E is the right answer. Next, 41. As per the school rules, the students, teachers, and the headmaster should attend the. So, school rule ప్రకారము వీళ్ళందరూ స్టూడెంట్స్, టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఏది అటెండ్ కావాలి? కావాలి అసెంబ్లీ ప్రార్థన అటెండ్ కావాలి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42. ఇన్ విచ్ గేమ్ అవర్ ఇండియన్ టీమ్ ఓన్ గోల్డ్ మెడల్? సో ఏ గేమ్ లో మన ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది? కబడ్డీ. ఏ గేమ్ లో గోల్డ్ మెడల్ అంటే కబడ్డీ. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అంటే హాకీ అవుతుంది. సో జనరల్ గా అంటేనేమో కబడ్డీ. నెక్స్ట్ 40. ద కెప్టెన్ ఆఫ్ ద క్రికెట్ టీమ్ దట్ won the World Cup in the year 2010. So 2010 లో మనకు వరల్డ్ కప్ వచ్చినప్పుడు కెప్టెన్ ఎవరు క్రికెట్ టీమ్ కి? ఎవరున్నారు? మహేంద్ర సింగ్ ధోని. సి MS ధోని is the right answer. ఒలింపిక్ గేమ్స్ కరణం మల్లేశ్వరి got this medal. సో కరణం మల్లేశ్వరి ఒలింపిక్ లో ఏ మెడల్ గెలుచుకున్నది? మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో ఏ మెడల్ గెలుచుకున్నది? బ్రాంజ్ మెడల్ అంటే కాంస్య పథకం గెలుచుకున్నది. బ్రాంజ్ మెడల్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. The country in which Olympic Games took place in 2014. సో 2014 లో ఒలింపిక్ గేమ్స్ అనేది ఏ దేశంలో జరిగింది? రష్యా దేశంలో సోచి అనే నగరంలో జరిగింది. 45. ఏ is the right answer. Next, 46. The country where Commonwealth Games took place in 2014. 2014 లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగినవి? స్కాట్లాండ్ గ్లాస్గోలో జరిగినవి కామన్వెల్త్ గేమ్స్ 2014 లో. సో నెక్స్ట్ చూడండి. ద కంట్రీ వేర్ కామన్వెల్త్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2018. సో 2018 లో ఎక్కడ కామన్వెల్త్ గేమ్స్ జరిగినవి? ఎక్కడ జరిగినాయి? ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ లో జరిగినవి. నెక్స్ట్ 48. ప్లేయర్ ఇన్ చెస్ ఇన్ ఇండియా. ఇండియాలో చెస్ లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? అందరికంటే బాగా ఆడేవాళ్ళు ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. This is the right answer. నెక్స్ట్ చూడండి. స్పోర్టివ్ స్పిరిట్ ఈస్ కన్సిడరింగ్. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏంటిది? దేన్ని అనుసరించి స్పోర్టివ్ స్పిరిట్ అంటాము? విక్టరీ అండ్ డిఫీట్ టు బి ఈక్వల్. సో గెలుపోటములు సమానంగా ఉండాలి. అట్లుంటేనే స్పోర్టివ్ స్పిరిట్, క్రీడా స్ఫూర్తి ఉన్నట్లు. నెక్స్ట్ చూడండి. లాస్ట్ వన్. హూ ఓన్ భారత రత్న? భారత రత్న ఎవరు గెలుచుకున్నారు? సచిన్ టెండూల్కర్. He was a cricketer. He won Bharat Ratna, highest civilian prize in
ఇండియా, మన భారతదేశంలోని అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను గెలుచుకున్నటువంటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. సో చిల్డ్రన్, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ కూడా రికార్డ్ చేయబడింది. ఈ క్లాస్ మొత్తం కూడా రికార్డ్ అయింది. మీరు కావాలనుకుంటే మళ్ళీ కూడా ఈ రికార్డెడ్ వీడియోని మీరు యూ కెన్ వాచ్. ఐ విల్ సెండ్ దిస్ యూట్యూబ్ లింక్ ఆన్ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ లో నేను మీకు పంపిస్తా కాబట్టి సరే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా?